వెల్కమ్ టు ఆద్య ఎగ్జోటిక్స్. ఇక్కడ చూస్తున్న మొక్కలన్నీ నామ్డాక్ మై గోల్డ్ మ్యాంగో అండి. ఈ నామ్డాక్ మై గోల్డ్ మ్యాంగో వచ్చేసి కమర్షియల్గా పెట్టుకునే మ్యాంగోస్లో ఇప్పుడు మంచి వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఇయర్లో 2 to 3 times క్రాప్కి వస్తుందండి. మనకి ఈ మొక్కలు థాయిలాండ్ వెరైటీ అండి. ఇది చాలా బాగా వస్తుంది, కాపు మంచి లుక్ ఉంటుంది, కలరు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో సీడ్ కూడా చాలా పల్చగా ఉంటుందండి. మన 5 రూపీస్ కాయిన్ కంటే ఇంకా పల్చగా ఉంటుంది. 2 నుంచి 3 సార్లు కాపుకు రావడం వల్ల మన రైతులకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఒకసారి కొన్ని అనివార్య కారణాల వల్ల వాతావరణ పరిస్థితులు సరిగా లేక ఒకసారి పంట రాకపోయినా ఇంకోసారికి మనం దీని నుంచి లాభాలు ఆశించవచ్చు. ఈ మొక్కలన్నీ చాలా మంచి మెచ్యూర్డ్ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు చిన్న మొక్కలే ఇప్పుడు చూడండి ఫ్లవరింగ్ కనబడుతుంది, అలాగే పూత పిందెలు సెట్ అయిపోయి ఉన్నాయి. ఈ మొక్కలు కావాలంటే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ కాండి. మొక్కలు మనకి వీటిని ఐడెంటిటీ ఫార్మింగ్లో కూడా చేసుకోవడానికి అనుకూలమైన పంట అండి. ఇది ఐడెంటిటీ ఫార్మింగ్లో మనము నార్మల్గా 6 ఫీట్లకు ఒక మొక్క కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇది మనం 6 ఫీట్లకు ఒకటి వేసుకొని మొక్క మనం 12 ఫీట్ల వరుసల్లో కూడా వేసుకోవడానికి చాలా అనుకూలమైన పంట. ఇది ఐడెంటిటీ ఫార్మింగ్లో కూడా చాలా దిగుబడి వస్తుంది. మనకి ఇది ఏంటంటే కంటిన్యూ బేరర్ కావడం వల్ల మనకి మొక్క అనేది త్వరగా పెరగడానికి అనుకూలంగా ఉండదు. దానివల్ల మనకి ఫ్రూటింగ్ అనేది ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది. దానివల్ల మనకి బాగుంటుంది ఇది. ఇంకోటి ఏంటంటే ఇది మంచి కలర్ ఉంటుంది. ఫ్రూట్ వెయిట్ కూడా మనకి దాదాపు 300 to 400 grams వరకు వస్తుంది. ఫ్రూట్ కలర్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ టేస్ట్ కూడా ఇందులో పీచు అది మన నార అనేది అసలు ఫైబర్ అనేది ఉండదు. దానివల్ల చాలా బాగుంటుంది ఫ్రూట్ కటింగ్ కోసము. మనకి కవర్ వేసుకోవడం వల్ల కూడా ఇంకా దీని కలర్ ఇంకా లుక్ చాలా బాగా వస్తుంది. కమర్షియల్గా వేసుకోవాలనుకున్న వాళ్ళు, మ్యాంగోస్ ఇంకా ప్లాంటేషన్ చేసుకోవాలనుకున్న, కమర్షియల్గా పెంచాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ నామ్డాక్ మై గోల్డ్ చాలా అనుకూలమైన పంట. ఇక్కడ మీకు ఫొటోస్ కూడా పెడతాను, చూడండి. థ్యాంక్ యూ.